నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ సకలం సమ్మేళనం. చాలామందికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ సెక్సువల్ పరంగా చాలా ఉంటాయి. అసలు వాటన్నిటికీ ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి కూడా లాస్ట్ టైం దాంట్లో డిస్కషన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా కొన్ని స్పెషల్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చాం. అలాంటి వాటికి కూడా ఈరోజు వాటన్నిటికీ కూడా ఆన్సర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు రాహుల్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం మిగతా విషయాలు. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? సార్, లాస్ట్ టైం మీరు చెప్పినది కూడా చాలా మందికి రీచ్ అయింది. కొంతమంది కామెంట్స్ కూడా కొన్ని అడగడం జరుగుతుంది. సార్, ఈ మధ్యలో చూసుకున్నట్టయితే పిఎంఈ చాలా మందికి ఒక ఉన్నది అంటున్నారు. సార్, అసలు పిఎంఈ అంటే ఏంటి? అసలు దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు లాస్ట్ టైం మగవాళ్ళలో సెక్షువల్ సమస్యలు వస్తాయి అని అనుకున్నాం కదా. ఈ సెక్షువల్ సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే అంగస్తంభన ప్రాబ్లం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మనకు కావలసినప్పుడు అంగం స్తంభించకపోవడం, అది అంగస్తంభన ప్రాబ్లం అంటాం. ఇంగ్లీష్లో దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. రెండో ప్రాబ్లం ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ని తెలుగులో ఏమంటామంటే శీఘ్రస్ఖలనం అంటాం. అంటే మనకు ఎప్పుడైనా సెక్స్లో పార్టిసిపేట్ చేసి చెయ్యాలి అనుకునే లోపలనే, అంటే లేదా మొదలు పెట్టే లోపలనే వీర్యం రిలీజ్ అయిపోవడము, లేదా మొదలు పెట్టిన తర్వాత వితిన్ 30 సెకండ్స్లోనో 1 మినిట్లోనో స్పెర్మ్ రిలీజ్ అయిపోవడం. సో దీన్ని మనము శీఘ్రస్ఖలనం సమస్య అంటాం. ఇది మనకు అంగస్తంభన ప్రాబ్లం ఎంత సీరియస్, ఇది కూడా అంతే సీరియస్. నార్మల్గా 30% పీపుల్లో, నార్మల్ మేల్స్లో అంగస్తంభన ప్రాబ్లం లేకున్నా కూడా ఈ ప్రాబ్లం 30% మేల్స్లో ఉంటుంది. అది కొన్నిసార్లు సైకలాజికల్ ఉండొచ్చు. అంటే కొంతమంది భార్యాభర్తలు దూరంగా ఉంటారు. సో చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు ఎగ్జైట్మెంట్లో తొందరగా స్పెర్మ్ రిలీజ్ అయిపోవడం అనేది ప్రాబ్లం కాదు. ఎప్పుడో ఒకసారి వస్తే అది ఆ రోజు ఎక్కువ ఎగ్జైట్మెంట్ రావాలి. కానీ రోజు అదే ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని మనం శీఘ్రస్ఖలనం అంటాం. సార్, ఈ మధ్యలో వింటున్నాం, అంటే అది కేవలం భయంతో కొంతమందికి ఉంటుంది, లొకేషన్ పరంగా కూడా కొంతమందికి ఈజీగా అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి కూడా అసలు టచ్ చేయగానే ఇలా స్పర్మ్ అనేది అవుట్ అయిపోతుంది అంట. సో దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడైనా సరే మనకు ఏ సమస్యకైనా మనకు ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు దాని రూట్ కాజ్ నుంచి వస్తుంది. సో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఆ ఎందుకు వచ్చింది దాని నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే సమస్యని ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే మనకు ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు శీఘ్రస్ఖలనం ఎందుకు ఉంది అది తెలియకుండా మందులు వాడేస్తూనే ఉంటారు. అసలు ఎందుకు వచ్చింది, దానికి రూట్ కాజ్ ఏంటి అనేది. ఇప్పుడు ఈ రూట్ కాజ్ గురించి కనుక్కోవాలంటే సింపుల్గా నేను దీన్ని 4 స్టెప్స్లో డివైడ్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే శీఘ్రస్ఖలనం సమస్య ఉంది అంటే మొదటి కారణం టూ మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. అంటే బాగా, అంటే ఒక అమ్మాయిని చూడగానే సెక్స్ కోరికలు, అంటే చెయ్యాలి అనే తపన ఎక్కువ అయిపోవడం, ఎగ్జైట్మెంట్ ఎక్కువ. తర్వాత యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఎప్పుడో ఒకసారి ఫెయిల్ అవ్వడము, లేదా ఈ అమ్మాయితో నేను చేస్తున్నప్పుడు తొందరగా అయిపోతుందేమో, తొందరగా నేను చేయగలుగుతానా లేదా, అంగం స్తంభిస్తుందా లేదా అనే డౌట్స్ ఉన్నప్పుడు, తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు కూడా ఇదే ప్రాబ్లం, శీఘ్రస్ఖలనం అవ్వచ్చు. రెండో రీజన్ ఏంటంటే కామన్గా ఉన్న రీజను ప్రాస్టేట్ గ్రంథిలో, మగవాళ్ళలో ప్రాస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ ప్రాస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు స్పెర్మ్ అనేది ఆగదు. అంటే దాంట్లో లాజిక్ ఏంటంటే మనకు సీమెన్ రిజర్వాయర్ అనేది ప్రాస్టేట్ గ్రంథి వెనకాల ఉంటుంది. దాన్ని సెమినల్ వెసికల్ అంటాం. ఈ సెమినల్ వెసికల్ ఏంటి, సీమెన్ని స్టోర్ చేస్తుంది. ఒక్కసారి సెమినల్ వెసికల్లో 3 నుంచి 4 సార్లకు కావలసినంత వీర్యం స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ సెమినల్ వెసికల్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ ఉందో, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుంది, ఆ రిలీజ్ను, ఆ సెమినల్ వెసికల్ని కంట్రోల్ చేసే నర్వ్స్ వీక్ అయిపోతుంది. అప్పుడు అంటే ఎంతసేపు అయితే హోల్డ్ చేయాలో ఆ హోల్డ్ చేయలేదు. సెక్స్ గురించి ఆలోచించగానే వీళ్ళకు వీర్యం వచ్చేస్తుందేమో అనిపిస్తుంది వీళ్ళకి, ఎందుకంటే ఆ నర్వ్ కంట్రోల్ లేదు. అంటే మనకు ఇప్పుడు కేవలం ఆ నర్వ్ నుంచే ఇది ఫామ్ అవుతుంది. అంటే మనకి బాడీలో ప్రతి ఆర్గన్ నర్వ్స్తో కంట్రోల్ అవుతుంది. మనం ఇప్పుడు లిఫ్ట్ చేయాలి అంటే మనం బాడీ నుంచి సిగ్నల్ వెళ్తూనే వెళ్తుంది. మనం యూరిన్కి వెళ్ళాలి, ఎక్కడంటే అక్కడ మనం యూరిన్కి వెళ్ళలేం కదా, మనం బాత్రూమ్కి వెళ్ళి ఇప్పుడు రావాలి అనుకున్నప్పుడే వస్తుంది.
కేవలం చిన్నపిల్లల్లోనూ పెద్దవాళ్ళల్లోనూ ఆ కంట్రోల్ ఉండదు. కొన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళే లోపలనే యూరిన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా అలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ కంట్రోల్ ఉండదు. సో కంట్రోల్ ఉండదు కాబట్టి సెక్స్ కోరికలు అలా రాగానే, స్టిమ్యులేషన్ రాగానే ఎజాక్యులేషన్ అయిపోతుంది. సో ఇది సెకండ్ రీజన్. మూడో రీజన్ ఏంటంటే ఫోర్ స్కిన్. అంటే కొంతమందికి అంగం మీద స్కిన్ టైట్గా ఉండడము, వెనక్కి రాకపోవడము, కలిసినప్పుడు అది వెనక్కి రాకపోవడము, దానివల్ల కట్ అవ్వడము, పెయిన్ రావడము, లేకపోతే అంగం పైన ఉన్న టిప్పు బాగా సెన్సిటివ్గా ఉండడము, ఇవన్నీ లోకల్ రీజన్స్ అంటారు. అంటే ఓన్లీ పెనిస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల. నాలుగోది ఏంటంటే హ్యాబిచువల్ ఏంటంటే అంటే అది కొంతమందికి చిన్నప్పుడే మాస్టర్బేషన్ స్టార్ట్ చేస్తారు. మాస్టర్బేషన్ స్టార్ట్ చేసినప్పుడు అంటే బాయ్స్లో 10, 12, 13 ఇయర్స్ నుంచే కొంతమంది ఇప్పుడు మాస్టర్బేషన్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు మాస్టర్బేషన్ చేసినప్పుడు వాళ్ళకేంటి దాని గురించి పెద్ద అవగాహన ఉండదు. స్పెర్మ్ రిలీజ్ అవ్వడం ఎవరో ఫ్రెండ్ నేర్పించారు, ఇలా చేస్తే వస్తుంది, స్పెర్మ్ రిలీజ్ అవుతుంది అని. రిలీజ్ అవ్వగానే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్, ఆర్గజం రాగానే సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో వాళ్ళకి ఇది ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి అనే ఐడియా ఉండదు. ఫ్రెండ్ చెప్పాడు ఇది చేస్తే బాగుంది, నేను చేస్తున్నా. కానీ చాలామంది చేసేది ఏంటంటే తొందరగా, అంటే ఏదో విధంగా తొందరగా చేసేస్తే, తొందరగా స్పెర్మ్ వచ్చేస్తే చాలు నాకు, అక్కడికి కొంచెం ఒక సాటిస్ఫాక్షన్, ఇంట్లో ఎవరన్నా చూస్తారేమో, టెన్షన్, తొందరగా చేసేసుకోవాలి, బాత్రూంలో చేసేసుకోవడం, ఆ అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన సిస్టమ్ని, ఎజాక్యులేటరీ సిస్టమ్ని ఆటోమేటిక్గా తెలియకుండానే అట్లా ట్రైన్ చేస్తున్నారు, తొందరగా రిలీజ్ అయ్యేట్లు. తర్వాత కొంచెం మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే ప్రొలాక్టిన్ హార్మోను, టెస్టోస్టెరాన్ హార్మోను, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది. సో మనం ఈ 4 కేటగిరీస్లో మనకు వచ్చిన ప్రాబ్లం ఏ కేటగిరీలో ఉంది? ఇన్ఫెక్షన్లో ఉందా, హార్మోన్స్లో ప్రాబ్లం ఉందా, అంగం మీద టైట్ ఫోర్ స్కిన్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, యాంగ్జైటీనా? యాంగ్జైటీ అయితే ఈజీగా ట్రీట్ చేయొచ్చు. యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ ఇస్తే క్యూర్ అయిపోతుంది. అంటే యాంగ్జైటీకి ఓన్లీ కౌన్సిలింగ్ ఉంటుందా సార్, అంటే ఇంకేమన్నా మెడికేషన్? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కౌన్సిలింగ్ ఒక్కటే పనిచేయదు. సో కౌన్సిలింగ్తో పాటు వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి. ఫస్ట్ కొద్ది రోజులు మనం మందులు ఇచ్చినప్పుడు, మందులతో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్, ఎక్కువసేపు టైం వచ్చేసరికి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే నేను కూడా ఎక్కువసేపు చేయగలుగుతున్నాను. మీరు చాలామందిని చూస్తే ఏమవుతుందంటే ఈ సమస్య ఉన్నప్పుడు వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకు తెలియకుండానే నేను ఇన్ఫీరియరు, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నాను అని చాలామంది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల వేరే వాళ్ళని ఫేస్లో కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడాలి. వాళ్ళకు నేనేదో ఇన్ఫీరియరు, అమ్మాయిని చూడాలన్నా ఇబ్బంది పడతారు. సో ఎందుకు అంటే నేను చేయలేనేమో, ఇప్పుడు నేను ఎందుకు ముందుకు ప్రోగ్రెస్ అవ్వాలి అని. సో అలాంటి వాళ్ళకు మనము ఈ యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ ఇచ్చి వాళ్ళని సక్సెస్ఫుల్గా కొద్దిసార్లు కలిసేంత వరకు మనం చేయగలిగితే తర్వాత మనం ఏం చేయవలసిన లేదు, ఆటోమేటిక్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు ప్రొలాక్టిన్ అని చెప్పేసి కూడా అన్నారంటే హార్మోన్లో, బాయ్స్లో హార్మోన్లో ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి ఎంత ఉంటే బెటర్ అసలు? ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మనకు 17 to 18 కన్నా తక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే ఏంటి? నార్మల్గా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మనకు 2 రకాలుగా ఎక్కువ ఉంటుంది. సో కొంతమందికి జస్ట్ 20 బార్డర్ లైన్లో, అంటే మనకు 17, 18 కన్నా 20, 22, 25 అట్లా ఉందనుకోండి, అంటే దాన్ని బార్డర్ లైన్ ఎలివేషన్ అంట. అది సరిగా నిద్ర లేకపోవడం వల్లనో, ఎక్కువ దేని గురించి అయినా ఆలోచించడం వల్ల కానీ, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ కానీ, ఏదో స్ట్రెస్ ఎక్కువసేపు ఆలోచించి దాని గురించే మనసంతా చికాగ్గా ఉండడం వల్ల కూడా కొంచెం లెవెల్స్ ప్రొలాక్టిన్ పెరుగుతుంది. కానీ 50, 100 అలా పెరుగుతుంది అనుకోండి, అది ఖచ్చితంగా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మనకు బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్రంథిలో ఉత్పత్తి అవుతుంది. సో ఆ పిట్యూటరీ గ్రంథిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే అడినోమాస్, కొంచెం వాపు ఉంటుందంట, ఆ వాపు అట్లాంటిది ఉన్నప్పుడే మరి అంత హై 100, 200. సో అందుకని అలాంటి వాళ్ళకి ఏం చేయాలి, ఇప్పుడు లెవెల్ని బట్టి 50 కన్నా ఎక్కువ ఉందనుకోండి, జనరల్గా ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసుకుంటాం, అంటే పిట్యూటరీ గ్రంథిలో వాపు ఉందా లేదా అని. తక్కువ ఉందనుకోండి, 20, 25 రేంజ్లో ఉందనుకోండి, మనం ఏం చేయకూడదు, కొన్ని రోజులు మందులు ఇచ్చి తగ్గిపోయిందా లేదా చూడాలి. తర్వాత కొన్ని రకాల మందులు, ఇప్పుడు మనకు కామన్గా ఏంటంటే గ్యాస్ట్రిక్ మెడికేషన్స్,
మనము ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే అసిడిటీ వచ్చిందంటే ఏం లేదు, మనం మెడికల్ షాప్కి వెళ్ళి ప్యాంటోప్రోజోలు, రాబిప్రోజోలు, ప్యాండి, రాజోడి ఇట్లాంటి మందులు వాడుతూనే ఉన్నాం. ఆ డి కాంపోనెంట్ అంటాం లాస్ట్లో ఉన్నది, ఆ మందుల వల్ల కూడా ప్రొలాక్టిన్ పెరుగుతుంది, దానివల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. అంటే కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా వస్తుంది కాబట్టి. అండ్ తర్వాత ఫిట్స్ ఉన్న వాళ్ళు కొంతమంది మందులు వాడుతుంటారు, బ్రెయిన్ రిలేటెడ్ మందులు వాడుతుంటారు, సైకియాట్రిక్ మందులు వాడుతుంటారు, వాటి వల్ల కూడా అది బ్రెయిన్ మీద పనిచేసి ప్రొలాక్టిన్ పెరుగుతుంది. సో అవన్నీ మనం చూసుకోవాలి. ప్రొలాక్టిన్ తగ్గించగలిగితే ఆటోమేటిక్గా మిగతా హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి.